Ali. Lambulo. Abulo. మీరు వస్తే కొన్ని చేసి అయినా ఉంటుంది వేస్ట్ కానీ ఓకే ఓకే సార్ పట్టుకోండి సార్ ఇది చూడండి సార్ ఇది చూడండి సార్ పాపడి చూడమ్మా ఓకే ఓకే ముస్లింలకి ఎంతో పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో అందున 27 बार रोज़ा उसको बड़ा रोज़ा बल्कि पुकारते ఇంత ఇటువంటి పవిత్ర రోజున ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే సామెతకి అచ్చుగుద్దినట్టు వారి సంస్థని స్థాపించి హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో ఈ సంస్థను స్థాపించి నిజంగా పండుగ రోజు కూడా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తున్నటువంటి నిరస్రాయులకు నిస్సహాయులకు ఆ భగవంతుడే ఆ హుదా వారి స్వహస్తాలతో వారికి చేర్చు అని ఆదేశించినట్లుగా ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి వారికి ప్రోత్సహిస్తున్నటువంటి వారికి మా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా పేరు మీద ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నేడు ఎలక్షన్ కారణంగా పోస్ట్పోన్ అయిందో మరి ఎలక్షన్ కోడ్ అడ్డంకి అయిందో మాకైతే తెలియదు కానీ ప్రభుత్వం లేకపోతే ఈ సింహపురి గడ్డలో పుట్టినటువంటి ప్రతి ముస్లిం సోదరుడు పవిత్రమైనటువంటి రంజాన్ నాడు ఒక్క పొద్దు ముగించుకొని తన కడుపు నిండా భోజనం చేసి తిరిగి ఆ భగవంతుణ్ణి ఆ హుదా మళ్ళా ప్రార్థించేదానికి శక్తి ఇస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో మా ముస్లిం సోదరులకు అందరికీ కూడా మా ఈ చిన్న విన్నపం, ఎంతోమంది నిరస్రాయులు మన నెల్లూరులో ఉన్నారు. వారికి మీకు చేతనైనంత చేయూతను అందించాలి. ఈ పండగ నిజంగా వాళ్ళకి
ఒక భరోసా కల్పించాలి అని మనస్ఫూర్తిగా మా సోదరులందరినీ ప్రార్థిస్తూ మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ ఇన్ అడ్వాన్స్. శుక్రియా సార్. నన్ను రాజకీయాల్లో నాకు అంటగట్టవద్దు. బులుగు చొక్కా వేసుకున్నానని వైసీపీ, పసుపు కండువా వేసుకున్నానని టీడీపీ, రోజు బొట్టు పెట్టుకుంటానని బీజేపీ అలా చేయకండి సార్. నేను నెల్లూరు వాళ్ళ కోసం, నెల్లూరు సోదరుల కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. మహానాయకులు, పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు. సీజన్ మంచి సీజను. వాళ్ళని కొట్టండి సార్, వాళ్ళని కొమ్మండి సార్. ఈ ప్రశ్నల్లో నన్ను ఎందుకు సార్? కాదన్నా, మీరు మంచి పేరు పొందిన ఆనంద్ గారి తనయుడు కాబట్టి మీరు రాజకీయాలు వస్తారు, అనుచరులు ఎదురు చూస్తున్నారు. నేను మీరేం చెప్తారు? అయ్యా, నేను ప్రత్యేకించి కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసేది అనేది ఏముంటుంది? నేను 2009లో అంతకు మునిపే మా తండ్రి గారు ఆనం వివేకానంద రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మున్సిపల్ వైస్ చైర్మన్ అంటే 82, అప్పటికి ఇంకా చెడ్డీలు వేసుకొని ఉన్నాను. 95లో మా తండ్రి గారు మున్సిపల్ చైర్మన్గా నిలబడినప్పటి నుంచి కూడా నేను నాకు తెలిసినంత మటుకులో వారు లేదా మా నాయకులు, మా పెద్దలు ఆదేశించినట్లుగా నడుచుకున్నటువంటి కార్యకర్తను తిరిగి అదే పార్టీ ఏదైతే మమ్మల్ని ప్రోత్సహించి మాకు కష్టకాలంలో మమ్మల్ని ఆదరించినటువంటి పార్టీకి నిజంగా అవసరమైందో వారికి ఆదేశించినట్లుగా 2014లో శాసనసభకి నన్ను ఆదేశిస్తే ఓడిపోతామో అని తెలిసి కూడా పోటీ చేసినటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మా పెద్దలు, మా నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి వారు వారి ఆదేశాల మేరకే నడుచుకుంటాం తప్ప ఇక్కడెక్కడ మా సొంత అభిప్రాయాలు, సొంత కోరికలు వాటికి తావు ఉండదు, రానివ్వము కూడా. ప్రజలకి అంటారా, ఒకటే విన్నపం. మాకు తెలిసినంత వరకులో చాలా గోప్యంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఏదైనా ఉంది అంటే అది 2024 ఎలక్షనే. ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా నీ సంగతి ఏంది, నువ్వెక్కడ అని అట్టట్ట అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళ మనసులో ఏముందో మాత్రం బయట పెట్టడం లేదు. బహుశా మే 13 వాళ్ళ ప్రతాపం చూపిస్తారేమో. మా కొత్తగా వచ్చినటువంటి యువతకి ఒకటే విన్నపం, ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి, మంచిని ప్రోత్సహించండి. నెల్లూరు అభివృద్ధి అభివృద్ధి అని మైకులకి వాటికే పరిమితం అయినటువంటి ఈ సందర్భంలో, ఈ రోజుల్లో నిజంగా నెల్లూరు పట్టణం, నెల్లూరు చాలా వెనకబడ్డాం. మళ్ళా తిరిగి దాన్ని గాడిన పెట్టి మన పురోగతి మళ్ళా ముందుకి సాగాలి అంటే ఎవరైతే బాగుంటుందో వారిని ఆశీర్వదించండి, ప్రోత్సహించండి, ఆదరించండి అని మాత్రమే మనవి చేసుకుంటున్నా. నేను ఎవరికి, ఏ పార్టీకి, ఏ వ్యక్తిగతంగా నేను ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వట్లేదు. ఓకే. ఈరోజు మన కోటమెటలో స్టార్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్లో ఫుడ్కి సంబంధించిన ప్రొవిజన్ ఐటమ్స్ పంపిణీ చేయడం జరిగింది. దానికి మా పెద్దలు వచ్చారు, చాలా హ్యాపీగా అయింది. మన జీలు టీం అంతా ఎంత కలెక్ట్ చేసి ప్రొవిజన్ ఐటమ్స్ అంతా ఇవాళ నువ్వు రా ఇంతియాజ్ భాయ్, ఏసీ గారు కూడా వస్తున్నారు, వస్తే బాగుంటుంది అని మొత్తం బాగా ఈరోజు మన నైట్ అంతా జాగారం చేసాం. షబే ఖదర్కి రాత్ నేను ఎస్టర్డే నైట్ మార్నింగ్ 6:30 వరకు అందరూ మేల్కొని ఇక్కడ ఉండే వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ వచ్చారు అంటే ఈ అబ్బాయి ఒక కృషిని చూసి మళ్ళీ లేసేసి వచ్చేసాం అందరూ. సో ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం హ్యాపీగా జరగాలి, బాగా సక్సెస్ అవ్వాలని నా తోడు కూడా ఉంటుంది వీళ్ళకి హెల్ప్ ప్రతి సంవత్సరం అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. అదేవిధంగా
ఈరోజు ఇంత మీడియా ఎంత బాగా సెట్టింగ్ అయింది అంటే అది అల్లా దయ అనుకోవాలా, అన్న దయ కూడా. ఎందుకంటే ఈయన కోసం కూడా చాలామంది వస్తున్నారు. సో ఈరోజే రంజాన్ మాసం లాగా ఉంది ఈ వాతావరణం చూస్తుంటే. వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ, ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్కి వీళ్ళకి నేను హ్యాపీగా అండగా ఉంటాను. వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా నేను సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్ ఇన్ అడ్వాన్స్ అండి. అస్సలాము అలైకుం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.